ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ఈరోజు గంగవాయల కూరను, ఇది పాలకూర రెండు కలిపి నేను పుల్లకూర చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీట్ అయింది. నేను ఒక్కసారి పోపు పెట్టేసి చేస్తున్నాను. ఆవాలు వేసాను, మినప్పప్పు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఆనియన్స్ ఒకటి వేసేస్తున్నాను. తొందరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేస్తాను. అది కొంచెం మగ్గనిద్దాము. మధ్యలోని సన్నగా ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, రెండు నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గినాయండి. పాలకూర పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంచుదాము. కూర మగ్గినాయండి. ఇప్పుడు కర్రీ పెట్టుకున్న గంగవాయల కూర కూడా దీంట్లో వేసేద్దాము. చూసారు కదండి, ఇది గంగవాయల కూర అని తెలుసు కదా. ఊరికనే మగ్గుద్దండి ఇది. ఇది ఒక 2 నిమిషాలు వండిద్దాము. చూద్దామని మగ్గింది. రెండు దగ్గరికి అయినాయి. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని ఈ వాటర్లో మగ్గనిద్దాము. నేనేమీ వేయలేదండి, ఇంకా కారం వేయలేదు. హలో, మనకి ఈ విధంగా వచ్చిందండి. అయ్యింది కర్రీ. ఇప్పుడు నేను చివరిగా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను.
మనం పచ్చిమిర్చి 2 కోసి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. ఇంకా ఆపేసుకుందామండి. ఇది ఆరిన తర్వాత ఎనుపుకుందాము. పోపు అవసరం లేదండి. ఇంకా నేను ఎనిపిన తర్వాత చూస్తాను. ఇదిగండి ఎనుపుకున్నాను. నేను బౌల్లో వేసుకున్నాను. ఒకసారి ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. గంగవాయిల కూర, గోంగూర, ఇట్లా పాలకూర కూడా ట్రై చేసుకోవచ్చండి. ఓకేనండి, బాయ్. వీడియో చివరి దాకా చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. టమాటా తప్పించేసి కొంచెం చింతపండు వేసుకోవచ్చండి. లేదంటే టమాటా వేసుకోవచ్చు, కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి. ఓకేనండి, బాయ్.